మనం దైవ దర్శనానికి వచ్చినప్పుడు వెళ్ళగానే గబుక్కున ఇలా పెట్టేసి కళ్ళు మూసేస్తాం. బట్ అలా కళ్ళు ముయ్యొద్దు, దైవ దర్శనం అప్పుడు కళ్ళు తెరిచి దేవుణ్ణి చూడండి అని చెప్పి మీరు పదే పదే చెప్తుంటే విన్నాను. ఇక్కడ మనకు రాసి ఉంది, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటే కూడా విన్నాను. మనం ఎందుకు కళ్ళు మూసేస్తాం, ఎందుకు కళ్ళు ముయ్యొద్దు? మెయిన్ అంటేనమ్మా స్వామివారి రూపాన్ని చూడడానికి వస్తాం. అవును స్వామి. చాలా మందికి భగవంతుడి దర్శనాన్ని ధ్యానానికి తేడా తెలియదు. స్వామివారి ముందు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. స్వామివారి ముందు స్వామివారి రూపాన్ని చూడాలి. ఆగమం ఏం చెప్తుంది అంటే, ఆగమ శాస్త్రం ఆపీఠాత్ మౌళి పర్యంతం భగవంతం వాసుదేవం దర్శయేత్. దర్శయేత్ అంటే చూడండి, చూడండి. పాదం నుంచి కిరీటం వరకు చూడాలి. ఓకే. మనిషిని పైనుంచి కిందికి చూడాలి. ఆ భగవంతుని మాత్రం స్వామివారి పాదాల దగ్గర ఆశ్రయించాము, ఆయన రూపాన్ని మొత్తం కింది నుంచి పైకి చూడాలి. అది మనసులో నిలబెట్టుకొని ఆయన పైన మనసు పెడితే స్వామివారి యొక్క రూపం మనసు గుర్తుండేటట్టుగా కళ్ళు మూసుకొని బయట